హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగండి చక్కగా మిగిలిపోయిన ఇడ్లీతో ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఇడ్లీలు అండి, మిగిలిపోయిన ఇడ్లీలు, అలాగే ఎగ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అండి. దీని పేరు ఏంటంటే అండి ముత్తాయి కొత్తు ఇడ్లీ. చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ఫస్ట్ మన ఇడ్లీలు ఉన్నాయి కదా, ఇడ్లీలు ఏంటంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం చక్కగా దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. పొడి పొడిగా ఇట్లా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా నచ్చుతుంది కూడా అందరికీ. ఇట్లా చూసారు కదా, ఇట్లా మనం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎన్ని ఇడ్లీలు ఉంటే అన్ని అనమాట. ఇదిగోండి, ఏం లేదు, ఫ్రిడ్జ్లో ఎందుకన్నానంటే ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఇలా ముద్దగా ఉంటుంది అనమాట. దానికోసం ఏం లేదు, మామూలుగానే చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, దానికోసం ప్రాసెస్కి ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసాను అనమాట. గిన్నె పెట్టేశాక మామూలుగా అండి మనం ఆయిల్ వేసుకోవాలి కదా, ఆయిల్ వేసేస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్. ఎగ్ వేస్తున్నాం కాబట్టి అండి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఉన్నా పర్లేదనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఇది చూసుకొని వేసుకోండి. మన ఆయిల్ కొంచెం హీట్ అవగానే మనం వేయాల్సింది ఆవాలండి. ఆవాలు కొంచెం వేస్తున్నాను చూడండి. కొంచెం ఆవాలన్నీ కూడా చిటపట్లాడుతున్నప్పుడు జీలకర్ర వేస్తున్నాం. ఈ 2 వేసాకండి కరివేపాకు, చక్కగా 2 రెమ్మల కరివేపాకు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాయి. ఇదిగోండి, ఆనియన్ చూపించా కదా ఇందాక, అది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్. చాలా సింపుల్గా అండి, త్వరగా అయిపోతుంది అనమాట. మనం ఇట్లా చక్కగా చేసుకొని తింటే బాగుంటుంది. ఇంట్లో ఒకవేళ ఇడ్లీ మిగిలిపోయినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు కూడా మనం కొంచెం ఇడ్లీ తినారు కదా, కొంచెం ఇలా కూడా మనం చేసి ఇవ్వచ్చు అనమాట. చక్కగా మంచిగా తినేస్తారు. మన ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా వేగాలన్నమాట. కొంచెం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ చూపించా కదండి, కొంచెం అనమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్. చూసారు కదా, ఇది వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇదిగోండి, ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా కూడా తీసుకున్నాం కదండి, వాటిని పీసెస్గా కట్ చేసాను. ఇవి కూడా యాడ్ చేసేస్తాం. ఇవ్వండి, ఒక 2 మినిట్స్ అయితే మనము కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మూత పెట్టి మనం మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఒక 2 నిమిషాలకు చూసారు కదా, టమాటా అంతా కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనికి మనము పసుపు యాడ్ చేస్తున్నామండి కొంచెం, అలాగే కొంచెం కారం, కొంచెం అండి, ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. వేసాక మంచిగా ఒకసారి మనం మిక్స్ చేసుకుంటాం. కొంచెం ఉప్పు, మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం అనమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్. అలాగే గరం మసాలా అనేది 1/2 టేబుల్ స్పూన్ అండి. చూడండి, చాలా కొంచెం వేస్తున్నాను, కొంచెం వేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఒకసారి అన్నీ మనం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనము ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్ని పగలగొట్టేసేయాలన్నమాట. ఇందులో మనకేంటంటే అండి, మనం తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఓన్లీ 1 ఎగ్ సరిపోతుంది అనమాట. సో ఎగ్ పగలగొట్టాకండి దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి సిమ్లో కుక్ చేద్దాం. ఇదిగోండి, ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా ఎగ్ ఉంది కదా, దీన్ని స్క్రాంబుల్ చేయాలన్నమాట. అంటే ఇట్లా మంచిగా మనము మిక్స్ చేసేయాలి. ఇదిగోండి, చూసారు కదా, ఎగ్ అంతా కూడా మంచిగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనికి మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఇడ్లీని మ్యాష్ చేసి, ఇడ్లీని అయితే మనము యాడ్ చేయాలన్నమాట. వేసాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, లాస్ట్లో కొంచెం మనము కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా వేడివేడిగా తినేయటం అనమాట. ఎంతో టేస్టీగా ముత్తాయి కుత్తు ఇడ్లీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయటం అనమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి, చక్కగా మిగిలిపోయిన ఇడ్లీతో మనము ముత్తాయి కొత్తు ఇడ్లీ ప్రిపేర్ చేసామండి. చాలా టేస్ట్ అనమాట. వేడివేడిగా తింటుంటే మాత్రం రుచి అమోఘంగా ఉందండి. ఎగ్స్ అన్నీ వేసాం కాబట్టి తప్పకుండా మీరు కూడా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.